వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య వాసవి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన విఘ్నేశ్వరుడికి గురువారం ఉదయం అత్యంత వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ మంటప హనుమాన్ భజన బృందం వారిచే భజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. భజన పాటలు పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ సంఘం అధ్యక్షుడు ఎర్ర శ్రీనివాస్, గందే నాగరాజు, యాదవ్ సంతోష్, కుమార్ శేఖర్, కటకం నాగరాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ వాసవి అభ్యుదయ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణనాథుని వద్దకు శ్రీ మంటప హనుమాన్ భజన మండలి గౌరవ సభ్యులచే భజనా కార్యక్రమం నిర్వహించడం అందరికీ చాలా సంతోషదాయకం. ఈ వాసవి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణనాథుని వద్ద నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న శుభ సందర్భంలో మేము ఇక్కడ భజన కార్యక్రమం చేయడం, మా అందరికీ మా గౌరవ సభ్యులందరినీ ఆహ్వానించడం మాకు అందరికీ చాలా చాలా సంతోషదాయకం. శ్రీ వాసవి మాత శ్రీ మంటప హనుమాన్ ఎల్లవేళలా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మా అందరి తరఫున మరొక్కసారి ఇట్టి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి శ్రీ వాసవి అభ్యుదయ సంఘం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీ గణపతి నవరాత్రుల పురస్కరించుకొని శ్రీ వాసవి అభ్యుదయ సంఘం వారు మమ్మలను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భజన చేసుకోవడానికి మనకు ఆనందం ఉంది. ఎర్ర శ్రీనివాస్ గారు, తర్వాత యాదవ్ సంతోష్ గారు, గుండా అశోక్ గారు, కట్కం మంటప హనుమాన్ భజన మండలి వ్యవస్థాపక అధ్యక్షులు కట్కం నాగరాజు, ఇతరత్ర సభ్యులందరము వచ్చి భజన చేసినందుకు చాలా ఆనందం ఉంది. ఇది మేము 2వ సంవత్సరం వాసవి అభ్యుదయ సంఘంలో వార్షికోత్సవం జరుగుతుంది. అదేవిధంగా మేము మాది కుంకుమ పూజ, లక్ష పుష్పార్చన, పల్లకి సేవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగనే అన్ని కార్యక్రమాలకు విజయవంతంగా అందరు వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి ఆ గణనాథుని కృపకు పాత్ర కాగలరని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. నేను పిలవగానే మంటప హనుమాన్ అధ్యక్షులు కట్కం నాగరాజు గారు స్పందించి ఇంత పెద్ద కార్యవర్గం వచ్చినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు. వారందరికీ నా వాసవి అభ్యుదయ సంఘం తరఫున ధన్యవాదాలు. మరియు నేను ఇది 2వ సంవత్సరం వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరు అందరూ
వచ్చినందుకు చాలా సంతోషం. మరియు కుంకుమ పూజలు కానీ, లింగార్చన కానీ, లక్ష పుష్పార్చన, దీప దీపార్చన ఉంది. కావున అందరూ సహకరించగలరని చెప్పి కోరుచున్నాను. రేపు డేట్లు పెడతాను, ఏ డేట్ నాడో దయచేసి. ఎందుకంటే డేట్లు పెట్టలేకపోయినాను, ఎందుకంటే వైశ్య సంఘము దాన్ని బట్టి నిర్ణయించుకోవాలనుకున్నాను. ఎందుకంటే పోయినసారి అట్లే మహాపూజ నాడు గణపతి పెడితే పోటీ అని అన్నారు నన్ను. ఆ పోటీని తొలగించుకోవాలంటే వారు పెట్టినప్పుడు నేను పెడతాను అనుకున్నాను. ఎందుకంటే లక్ష పుష్పార్చన పెద్ద కార్యక్రమం, దయచేసి అందరూ సహకరించగలరు. మరియు వేణుగోపాల స్వామి గుడి నుంచి వెళ్ళి పల్లకి సేవ ఉంటుంది. అది లక్ష్మీ గణపతి ఊరేగింపు ఉంటుంది. కావున అందరూ దయచేసి రాగలరు. నేను డేట్ పెడతాను, అందరికీ ఫోన్లు చేస్తాను. దయచేసి మరో విధంగా అనుకోకుండా దయచేసి నన్ను సహకరించగలరు, విజయవంతం చేయగలరని మంటప హనుమాన్ సభ్యులకు అందరికీ, కట్కం నారాజు కానీ, మైల్ సత్యబాబు కానీ, నూకల శ్రీను కానీ, శంకరన్న కానీ, నందయ్య కానీ, అందరు పేరు పేరున, సగ్లాన్ అశోక్ అన్న వేణుగోపాల అధ్యక్షుని కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వాసవి అభ్యుదయ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంటప హనుమాన్ భజన మండలి వారిచే ఈరోజు భజన కార్యక్రమం జరిగింది. దానికి ఆ భజన కార్యక్రమంలో సభ్యులందరూ పాల్గొన్నారు. మా వాడకట్టు సభ్యులు కూడా అందరూ పాల్గొన్నారు. నిర్విరామంగా జరిగింది భజన. అలానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం కలదు. ప్రతి ఒక్క కార్యక్రమానికి అందరూ వేములవాడ పట్టణ ప్రజలు అందరూ రావాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ మంగళవారం రోజున స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం కలదు. అందులో భాగంగా ఆ రోజు ఊరేగింపుగా వేణుగోపాల స్వామి గుడి నుంచి స్వామివారిని ఊరేగింపుగా పల్లకి సేవలో ఈ మండపానికి తీసుకురావడం జరుగుతుంది. దానిలో అందరు వేములవాడ ప్రజలు పాల్గొనాలని కోరుచున్నాము. లక్ష పుష్పార్చన అనే కార్యక్రమము అందరూ వచ్చిన భక్తులచే అందరి చేత పుష్పాలంకరణ చేయబడును. తర్వాత తెల్లారి సహస్ర దీపాలంకరణ, ఊంజల్ సేవ, ఇలాంటి కార్యక్రమాలు చాలా ఎన్నో ఉన్నాయి. కావున ఇలాంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము.